శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026లో 8వ తారీఖున జూన్ నుండి 14వ తారీఖు వరకు వార ఫలాలని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయన్నది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకొస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. మేషరాశి మిత్రులారా, గ్రహస్థితి ప్రకారం అనుకూలంగా ఈ ఒక్క వారం అంతా కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్థికంగా వ్యాపారాల పట్ల ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం. కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. పార్ట్నర్షిప్ గొడవలు లేకుండా చూసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను మంచి మంచి మనకి డాక్టర్స్ కానీ, డిఫెన్స్ కానీ, లేకపోతే పోలీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా కూడా ఇది చెప్పుకోవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న స్పర్ధలు కనబడుతున్నాయి. కాస్త ఓర్పు అవసరం. ఒక మెట్టు దిగి, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఒక మెట్టు దిగి ఉంటే బాగుంటుంది. ప్రేమికుడికి కొన్ని చిన్న చిన్న అపార్థాలు మిడ్ ఆఫ్ ద వీక్ లో వచ్చే అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి. పోటీ పరీక్షలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలున్నాయి. మంచి చదువుని ఏకాగ్రతతో కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కోర్టు కేసులు నెమ్మదిగా మూవ్ అవుతూ ఉంటుందని కూడా చెప్పచ్చు. గొప్ప మార్పులేమి ఈ వారంలో లేదు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉంది, కానీ రెగ్యులర్ రియల్ ఎస్టేట్ కొంచెం మందకొడిగా ఉంది. తలనొప్పి మరియు కాస్త అలసట లాంటి ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు కొంచెం కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ లో తొందరపడి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే ఈ వారం అంతా చాలా వాలంటేట్ గా ఉంటుంది షేర్ మార్కెట్. దాంతో వ్యవసాయం, పంటలపై ఆశాజనకమైనటువంటి సూచనలు ఉంటాయి. ఇంకా టీవీ కళాకారులు, సినిమా కళాకారులకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశీయంలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ప్రైవేట్ ఉద్యోగంలో నాకు లే ఆఫ్ అవుతుందా, నా ఉద్యోగం ఉంటుందా అని ఒక భయం ఎప్పుడు ఉంటుంది. అది కాస్త ఉండాల్సిందే. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క లక్కీ నంబర్ ఈ నెల 9, లక్కీ కలర్ ఎరుపు, లక్కీ దిక్కు తూర్పు. మీరు పరిహారం చేయవలసింది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణాలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, రుచిగా వస్తుంది. వారిని ఎన్ని గ్రహాలు ఏం కావాలని చెప్పి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంవత్సరం ఇది. అందులో మొదటి వారం, గురువు మారిన తర్వాత వచ్చే మొదటి వారం కాబట్టి అందులో చాలా మంది కామెంట్ చేస్తారు, గురుగారు మీరు అది చెప్తారు, ఇది చెప్తారు, మాకు ఏం జరగట్లేదంటే 13-14 ఏళ్ళుగా మీకు అన్ని సమస్యలే చూసిన వాళ్ళకి ఓవర్ నైట్ అన్ని జరిగిపోవాలంటే కాదు కదా. వెయిట్ చేయండి, గురు భగవానుడు ఇస్తాడు. కానీ మీరు ప్రయత్నం చేస్తేనే, ప్రయత్నం చేయకపోతే ఏవి కాదు. నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా వర్షగొడు కావచ్చు. మీరు ప్రయత్నం చేయకపోతే ప్రయత్నం చేయండి. 10 ప్రయత్నం చేయండి, అందులో 8 సక్సెస్ అయ్యే అవకాశాలు 100% ఉంది. ఆర్థికంగా అద్భుతంగా ఉంటారు. ఉద్యోగస్తులకి బాధ్యతలు పెరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగం కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ. ప్రేమికుడికి అనుకూలమైనటువంటి వారం కూడా చెప్పచ్చు. కుటుంబంలో శుభకార్యాలు అయ్యే అవకాశాలు, వివాహం, గృహప్రవేశం, సంతానం ఇలాంటి అవకాశాలు చాలా 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 ఉన్నాయి. విద్యార్థులకి మీ కృషి లభిస్తుంది. కోర్టు సమస్యలు ఎన్నో రోజులుగా ఉంటే
సానుకూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు, రియల్ ఎస్టేట్ లాభదాయకంగా అద్భుతంగా ఉండే, షేర్ మార్కెట్ పరిశీలనతో పెట్టుబడి పెట్టండి, లాభం ఉంటుంది ఖచ్చితంగా. వ్యవసాయదారునికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా టీవీ, సినిమా కళాకారులకు అందరికీ గొప్ప గొప్ప గుర్తింపులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీయంలో ఉద్యోగం చేసే వాళ్ళకి అద్భుతంగా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పొచ్చు. ఓవరాల్ ఇక మీదట వృశ్చిక రాశికి బాగుంటుంది. ఈ వారం చాలా బాగుంది. లక్కీ నెంబర్ 9, లక్కీ కలర్ మరూన్, లక్కీ దిక్కు దక్షిణ దిక్కును కూడా చెప్పొచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి. కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది, మీకు అద్భుతంగా ఉంటుంది. గురు భగవాన్ ప్రార్థన, ఓవరాల్ నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేసేయండి, అద్భుతంగా ఉంటుంది. ఒక బెల్లం మొక్క ఉంటుంది కదా, బెల్లం మొక్క తీసుకుపోయి శని భగవాన్ని పాదాల దగ్గర పెట్టి 19 ప్రదక్షిణాలు చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇది సత్యం. వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఇస్ యువర్ వీక్. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, రుచిగా వస్తుంది.